ఆగస్టు 5, 2024 రోజున మన విదేశాంగ శాఖకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది బంగ్లాదేశ్ నుంచి. మ్యాటర్ ఏంటంటే ఒక ఫ్లైట్ క్లియరెన్స్ రిక్వెస్ట్ అన్నమాట. మన మినిస్ట్రీ ఆ రిక్వెస్ట్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా గాజియాబాద్లోని ఇండియన్ ఎయిర్ బేస్ మీద ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. బ్రీఫ్గా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి రిజర్వేషన్ ఇచ్చే కోటా సిస్టమ్ని అక్కడ విద్యార్థులు వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. చివరికి ప్రభుత్వాన్నే కూల్చేశారు. షేక్ హసీనా మనకి కాల్ చేసిన రోజు అక్కడి మిలిటరీ ప్రభుత్వం ఆమెకి 45 నిమిషాల సమయం ఇచ్చి వెళ్ళిపోమని చెప్పింది. అసలు మనం షేక్ హసీనాని ఎందుకు ఆహ్వానించాం? దానికోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన దగ్గర ఒక ట్రీటీ ఉంది, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. దానిలోని ఆర్టికల్ 14 ప్రకారం క్లియర్గా చెప్తోంది, ఎవరైనా వ్యక్తి ఆశ్రయం పొందాలి అనుకుంటే అది అతని హక్కు. దాని ప్రకారం చూస్తే ఆమె ఆశ్రయం పొందవచ్చు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ షేక్ హసీనాను అప్పగించమని కోరుతోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీనికోసం మళ్ళీ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో ఆర్టికల్ 14లో క్వశ్చనరీ క్లాజ్ ఉంది. ఒక వ్యక్తి తన దేశం నుంచి నేరం చేసి పారిపోతే ఆర్టికల్ 14 వారి మీద అప్లికబుల్ కాదు. ఇక్కడ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఏర్పాటు అయి ఉంది. కానీ రేపు అదే శాశ్వత ప్రభుత్వంగా మారితే అక్కడి సుప్రీంకోర్టు షేక్ హసీనా మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ బలపరిచి ఆమెను నేరస్తురాలుగా ధృవపరిస్తే, ఆమె మీద ఉన్నటువంటి నేరారోపణలన్నీ నిజమని రుజువైతే ఆమెను ఖచ్చితంగా బంగ్లాదేశ్కి అప్పగించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇరు దేశాలు సైన్ చేసుకున్నటువంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం ఆర్థిక నేరాలతో సహా ఇతర నేరస్తులని ప్రొసీడింగ్స్ కోసం ఒకరికొకరు అప్పగించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఒకవేళ హసీనా క్రిమినల్గా రుజువైతే తప్పకుండా భారతదేశం బంగ్లాకి ఆమెను అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇందులో కూడా ఆర్టికల్ 8 ప్రకారం ఒకవేళ అడిగే దేశం అలా అడగడం వెనుక కుట్ర ఉంది అని అప్పగించే దేశానికి అనుమానం వస్తే నిరాకరించవచ్చు కూడా. ఇక్కడ అనేక అంశాలు మనకి చర్చలోకి వస్తున్నాయి. ఇండియాకి అసలు బంగ్లాదేశ్లో జరిగిన విషయం సడన్గా తెలిసింది, మొత్తం కూలిపోయే పరిస్థితులు వస్తాయని భారతదేశానికి అప్పుడే తెలిసింది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు. బంగ్లాదేశ్ నుంచి 9,000 మంది స్టూడెంట్స్ని జూలైలోనే మన భారతదేశం రప్పించింది. అంటే అప్పటికే మన హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది అని అర్థం. మీడియా కథనాల ప్రకారం విదేశీ హస్తం ఉంది అని కూడా తెలుస్తోంది. యుఎస్, చైనా హస్తం ఉన్నట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా బలంగా దీన్ని ప్రచారం చేస్తోంది. ఇందులో ఎంతవరకు నిజాలున్నాయో ఒకసారి మనం కూడా పరిశీలిద్దాం. ఒకవేళ అక్కడ విద్యార్థుల ప్రొటెస్ట్కి యుఎస్ స్పాన్సర్ చేసింది నిజమే అయితే దానికి కారణాలని అన్వేషించాలి. యుఎస్ అలా ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో హసీనా ఒక వైట్ మ్యాన్ బంగ్లాదేశ్ దగ్గరలో ఒక హబ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఆలోచిస్తే ఆ వైట్ మ్యాన్ని యుఎస్గా తేల్చింది మీడియా. ఇక మరో కారణం, మే 30, 2024లో యుఎస్ నుంచి ఒక ఫేమస్ డిప్లొమాట్ ఒకరు డొనాల్డ్ లూ అనేటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ని సందర్శించాడు. అతన్ని రెజీమ్ చేంజర్ అని పిలుస్తారు. ఇరాన్, నికర్గువా, వెనిజులా దేశాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన ఘనత ఆయనకిస్తారు. అది కూడా మరో కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు, ఒకవైపు ఒక వైట్ మ్యాన్ కారణమంటూ యుఎస్ఏని టార్గెట్గా మాట్లాడిన హసీనా మరోవైపు రష్యాతో న్యూక్లియర్ డీల్ సైన్ చేయడం కూడా యుఎస్కి కోపం తెప్పించింది అని, అది కూడా కారణం అయ్యుండొచ్చని కూడా మీడియా కథనాలు. మరికొన్ని కారణాలను విశ్లేషిస్తే ఒకసారి రష్యా యుక్రెయిన్ యుద్ధం వెనుక కారణాలను కూడా మనం పరిశీలించాలి. ఈ మ్యాప్లో చూపించినట్లుగా రష్యా పైభాగం మొత్తం అన్ని సీజన్స్లో మంచు గడ్డ కట్టి ఉంటుంది. ఎందుకంటే అదంతా ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతం. కాబట్టి రష్యాకి యూకేతో యాక్సెస్ కావాలి అంటే మధ్యలో ఉన్న యుక్రెయిన్ అడ్డుగా ఉంది. సో యుక్రెయిన్ తనదైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పుడు బ్లాక్ సీ యాక్సెస్ దొరుకుతుంది. బ్లాక్ సీ గుండా ఒక సన్నని దారి వెళ్తుంది, స్ట్రైట్ ఆఫ్ బాస్ఫరస్ అంటారు. దీని ద్వారా డైరెక్ట్గా యూరోప్ని చేరుకోవచ్చు. సేమ్ అలాగే చైనాతో పోల్చి చూస్తే చైనా కూడా తనకు అనుకూల ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసుకుంటే తద్వారా బే ఆఫ్ బెంగాల్ని చేరుకుని అక్కడి నుంచి ఇండియన్ ఓషన్ మీద కంట్రోల్ సాధించవచ్చు అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కాదు, ఇది విదేశీ హస్తం అని మీడియా ప్రసారం చేస్తున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి 2 స్టూడెంట్ లీడర్స్ నాహిర్ ఇస్లాం, ఆసిఫ్ మొహమ్మద్ చాలా కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి
తాత్కాలిక ప్రభుత్వంలో కూడా వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ఒకవేళ ఇదే ప్రభుత్వం రేపు శాశ్వత ప్రభుత్వంగా మారితే అప్పుడు వీళ్ళిద్దరి కూడా కీలకంగా మారవచ్చు. రెండు దేశాల మధ్య ఆర్థిక రాజకీయ లాభాలతో పోలిస్తే వ్యక్తిగత లాభాలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇండియా బంగ్లాదేశ్ మధ్య FTA కూడా సైన్ కానుంది. అది పూర్తయితే రెండు దేశాల మధ్య వ్యాపారంలో 290% వృద్ధి జరగనుంది. ఇంకా 5 రైల్వే లింక్స్ రానున్నాయి. ఆల్రెడీ 2 లైన్స్ ఆపరేషన్లోనే ఉన్నాయి. అలాగే ఇప్పటికే 100 గూడ్స్ ట్రైన్స్ ఇరు దేశాల మధ్య నడుస్తున్నాయి. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఎకనామిక్గా ఇండియాని ఇగ్నోర్ చేయలేదు. జార్ఖండ్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ప్రకారం మనం బంగ్లాదేశ్కి పవర్ని సప్లై చేస్తున్నాం. చివరిగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మోంగ్లా పోర్టుపై ఆపరేషన్ హక్కుల కోసం అటు చైనా ఇటు భారత్ 2 బిడ్ వేశాయి. కానీ భారత్ ఆ బిడ్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ఉంటే మోంగ్లా పోర్టుపై భారత్ హక్కుల విషయంలో కూడా చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారతదేశం హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించే అవకాశాలు ఉన్నాయా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి.